ఓవైపు మనోజ్ ట్వీట్ సంచలనం సృష్టిస్తుండగానే మోహన్ బాబు మరో ట్విస్ట్ ఇచ్చారు. తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని జిల్లా మేజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లి నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని, తన ఆస్తులను ఖాళీ చేయించి ఇవ్వాలని ఫిర్యాదులో కోరారు. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ మోహన్ బాబు ఆస్తులపై పోలీసుల నుంచి నివేదిక తీసుకున్నారు. జల్పల్లి ఇంట్లో నివాసం ఉంటున్న మనోజ్ కు కలెక్టర్ నోటీసులిచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, ఒకవైపు మనోజ్ ట్వీట్ మనం చూస్తా ఉన్నాం, అంటే కూర్చొని మాట్లాడుకుందామనే ట్వీట్ మనోజ్ చేయడం, ఇంకోవైపు మోహన్ బాబు కూడా మేజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. నా ఆస్తుల్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేయాలని చెప్పేసి. ఎట్లా చూస్తారు, ఏంటి ఈ రెండింటికి సంబంధించి ఏం చెప్తారు? అంటే గత నెల రోజులుగా కూడా ఈ ఆస్తి వివాదం అనేది మంచి కుటుంబంలో ఉంటూ వచ్చింది. అయితే నిన్నటి వరకు కూడా అనుచరులతో ఒకళ్ళనొకళ్ళు ఈ గొడవలన్నీ జరుగుతూ వచ్చాయి. ఒకళ్ళ అనుచరుల మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం, సో ఇట్లా జరుగుతూ వచ్చిన టైంలో నిన్నటి నుంచి కూడా ఇది పూర్తిగా వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చేసిన పరిస్థితి. నిన్న ట్వీట్ వార్ అనేది మంచు విష్ణు ఒక డైలాగ్ పెట్టడం, దానికి కౌంటర్ గా మనోజ్ కూడా ఒక ట్వీట్ వేయటం, సో అదంతా ఈ రోజు కూడా దానికి కంటిన్యూగా ఒక ట్వీట్ వేసి వచ్చారు. అయితే ఓవరాల్ గా ఈ ఆస్తి వివాదం అనేది కుర్చీని పరిష్కరించుకుంటామని చెప్పేసి, కుర్చీతే తప్ప పరిష్కారం కాదు అని చెప్పి గతంలో విష్ణు చెప్పారు. తాజాగా ఇప్పుడు మనోజ్ కూడా ఎవరూ లేకుండా మన ఇద్దరే కూర్చున్నామని చెప్పేసి అన్న విష్ణుని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. అయితే విష్ణు దానికి ఎంత సానుకూలంగా స్పందిస్తారు అనేది పక్కన పెడితే, ఈ మనోజ్ చేసిన ఈ నెల రోజుల నుంచి జరిగిన హడావిడి ఇదంతా కొంచెం తప్పించుకుని తిరుపతి వెళ్లిపోయారు మంచు మోహన్ బాబు, అలాగే మంచు విష్ణు కూడా తిరుపతిలోనే ఉండి అక్కడ యూనివర్సిటీలోనే సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ జల్పల్లి నివాసంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రారంభించి పండుగ సమయానికి ఆయన మనోజ్ కూడా అక్కడికి వెళ్లిపోవడం, అక్కడ కాస్త మళ్ళీ కాంట్రవర్సీ దారితీయటం, ఇదంతా చూసిన తర్వాత ఈ గొడవ అనేది ప్లేసులు మారుతుంది తప్పితే ఇక్కడ ఎండ్ కార్డ్ అనేది పడేది లేదు అని చెప్పి ఒక ప్రచారం అనేది నడుస్తూ వచ్చింది. తాజాగా మోహన్ బాబు మళ్ళీ దీనికి మనోజ్ ను జల్పల్లి నివాసం నుంచి ఖాళీ చేయించాలి అని చెప్పేసి జిల్లా మెజిస్ట్రేట్ ను కోరటం చూస్తుంటే కనుక ఈ కూర్చుని మాట్లాడుకునేది కాదు, ఏమన్నా సరే లీగల్ గానే వీళ్ళు ప్రొసీడ్ అవుదామని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఆసక్తిగా ఉన్నారా అని చెప్పేసి ఒక చర్చతో నడుస్తుంది. విష్ణు కూడా అందరం ఇది సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి నెల రోజుల క్రితం చెప్పారు. బట్ సాల్వ్ అవ్వకుండా ఇది మరింత రోజు రోజుకి జట్లు అవుతూ వచ్చింది. ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. నువ్వు వస్తావా నేను వస్తానా, సింగిల్ గా వద్దాం మాట్లాడుకుందాం అని చెప్పి ధోరణి మంచు మనోజ్ వైపు నుంచి కూడా వస్తుంది. అయితే చర్చల గురించి కాదు, ఏదైనా సరే నువ్వు నేను తేల్చుకున్నావు అనే దృష్టిలోనే మనోజ్ ఈ రకమైన ట్వీట్ వేశాడనే టాపిక్ కూడా నడుస్తూ ఉంది. బట్ మోహన్ బాబు మాత్రం ఖచ్చితంగా ఆయన లా ప్రకారమే, తనకున్న సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులు తనకు అప్పచెప్పాలి, మనోజ్ని అక్కడి నుంచి ఖాళీ చేయించాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే అర్జీ పెట్టుకున్నారో వాళ్ళు లీగల్ గానే ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి విషయం ఇక్కడ అర్థమవుతూ ఉంది. మరి ఈయనకి కౌంటర్ గా మనోజ్ ఎలాంటి స్టెప్ వేస్తాడు, కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది, బట్ అలా కాకుండా సోషల్ మీడియా వేదికగా ఒకళ్ళు రెచ్చగొట్టుకునే విధంగా వ్యాఖ్యలు చేసుకోవటం, ఇలా లీగల్ గా ప్రొసీడ్ అవుదామని చెప్పేసి అవుతున్న క్రమంలో మరి మనోజ్ వైపు నుంచి స్టెప్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.